గంజాయి తాగే వాళ్లకు ఇక తిప్పలు తప్పవు. మీరు గతంలో ఎప్పుడో తాగినా సరే ఈ ఒక్క చిన్న కిట్ మిమ్మల్ని పట్టించేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి మహమ్మారిని అంతం చేయడానికి పోలీస్ శాఖ సరికొత్త ప్లాన్ వేసింది. పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అమిత్ బడ్డర్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ప్రత్యేకమైన గంజాయి డిటెక్షన్ కిట్లను అందజేశారు. అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం గజేంద్ర కుమార్ ఈ కిట్ల పనితీరును స్వయంగా మీడియాకు వివరించారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడ్డారనే అనుమానం వస్తే వారి మూత్ర నమూనాలను సేకరించి ఈ కిట్ ద్వారా టెస్ట్ చేస్తారు. రిపోర్ట్ పాజిటివ్ వస్తే చాలు, వారు గతంలో గంజాయి తాగినా సరే ఈజీగా దొరికిపోతారు. ఇలా దొరికిన వారిపై సెక్షన్ 27 కింద కేసు నమోదు చేయడమే కాకుండా యువత భవిష్యత్తు నాశనం కాకుండా గంజాయి వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని సిఐ హెచ్చరించారు. అంతేకాదు, మహిళలపై లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేసే వారిపై కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. యువతలారా, గంజాయి జోలికి వెళ్లి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. కొత్తగా ఏంటంటే మన గంజాయి తాగే వాళ్ళని గవర్నమెంట్ గంజాయి తాగే వాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్నా లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు, వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరివర్తనలోకి లేదా ఒకసారి 2 సార్లు తక్కువ మద్దతులు తీసుకుంటే వాళ్ళకి పరివర్తన కలిగజేసి వాళ్ళకి ఇంకొకసారి గంజాయి అడిక్ట్ కావద్దని చెప్పడం జరుగుతుంది. ఇది శాంపిల్ అండి. ఈ శాంపిల్ ని జస్ట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే మనకి ప్రెగ్నెంటీ టెస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే స్ట్రిప్ ఉంటుంది. దాంట్లో ఈ స్ట్రిప్ ని కింద పెట్టి వీడియో ఈ స్ట్రిప్ ఉంటుంది. దీంట్లో సిటీ అని ఉంటుంది. ఇక్కడ శాంపిల్ యూరిన్ శాంపిల్ దీంట్లో వేయాలి. ఒక చిన్న కప్పులో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకుని ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలల్లో ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్ గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కట్టడం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్ గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నాడా లేదా అతని చరిత్ర ఏంటి లేకపోతే ఎవరైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. లేదంటే ఏదో కొత్తగా అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఫుల్ అబ్జర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అదే సిటీ వచ్చిందంటే నెగిటివ్ వచ్చినట్టు, అంటే అతను గంజాయి ఏమి తాగినట్టు. ఇది మెయిన్ ఈ టెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనం మన అడ్డతీగల్లో 3 టెస్టులు చేసామంటే 3 నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ ఏమి రాలేదు. 3 నెగిటివ్ వచ్చింది. ఇంకా అలా కంటిన్యూగా ఈవినింగ్ టైము అలాగే ఎక్కడైతే గంజాయి విక్రయించే ప్లేస్లు అయితే ఎక్కడైనా గంజాయి తాగే కుర్రోళ్ళు కానీ ఎక్కడైనా ఉండంటే వాళ్ళందరి దగ్గర మేము టెస్టులు చేస్తాం. ఇంకా ఈ టెస్టులు ఎక్కువ అవుతాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటికి మొత్తం 25 కిట్లు ఇచ్చారు. 25 కిట్లు ఇవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ ప్రతి చోట ఉన్న జిల్లాలో అన్ని జిల్లాల్లో ప్రజెంట్ ఈ గంజాయి మీద ఎక్కువ భాగం మోపాలన్న ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసుల వరకు కూడా ఎక్కువ చెకింగ్ జరగడం జరుగుతుంది. గంజా నిర్మూలించడం మెయిన్ మా ఉద్దేశం. అట్లానే వీటితో పాటుగా మనం ఏడిపించడం కానీ వాడవాళ్ళని ఏడిపించడం, వాళ్ళని సెక్సువల్ గా అరెస్ట్ చేయడం ఇలాంటి ఏమైనా ఉంటే ఉమెన్ రిలేటెడ్ కేసులు ఏదన్నా సరే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో గంజాయి ఉమెన్ అనే విషయంలో మటుకి గవర్నమెంట్ తరఫున అలాగే పోలీస్ తరఫున కూడా చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.